ఆర్టికల్ 370 రద్దు చేసి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ జమ్మూ కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీర్ ప్రధాన కారణమని, భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసిన నిర్ణయం సరైనది కాదని వ్యాఖ్యలు చేశారు. యుఎన్ భద్రతా మండలి తీర్మానాల ప్రకారం కశ్మీరీ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఉండాలని, భారత్ కశ్మీరీల స్వేచ్ఛను హరించి మోదీ ప్రభుత్వం కశ్మీర్ ప్రజలను అణచివేసిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు భారత్లో తీవ్ర విమర్శలను రేకెత్తించాయి. జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఆర్టికల్ 370 రద్దు భారత్ యొక్క అంతర్గత విషయమని భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను తొలగించింది. ఈ నిర్ణయంతో జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లడాఖ్గా విభజించారు. ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం, రాష్ట్ర జెండా, అంతర్గత పరిపాలనపై స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. ఈ రద్దుతో జమ్మూ కశ్మీర్ భారత రాజ్యాంగం కింద పూర్తిగా చేరింది. భారత పార్లమెంటుకు రాష్ట్రంపై చట్టాలు చేసే అధికారం లభించింది. భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్లో ఆర్థిక అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం, జాతీయ ఐక్యత కోసం తీసుకున్న చర్యగా అభివర్ణించింది. అయితే పాకిస్తాన్ దీనిని ఏకపక్ష చట్టవిరుద్ధ చర్యగా ఖండించింది. కశ్మీరీల స్వయం నిర్ణయాధికారాన్ని హరించిన చర్యగా ఆరోపించింది. ఇక షెహబాజ్ షరీఫ్ తన వ్యాఖ్యలలో జమ్మూ కశ్మీర్ అణచివేత, దౌర్జన్య చర్యలు చేపడుతోందని ఆరోపించారు. 9 లక్షల సైనికులతో కశ్మీరీలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ను పాలస్తీనాతో పోల్చిన షెహబాజ్ షరీఫ్ కాశ్మీరీలు స్వేచ్ఛ కోసం ఒక శతాబ్దం కాలంగా పోరాడుతున్నారన్నారు. అంతేకాక భారత్ కాశ్మీరీ భూములను స్వాధీనం చేసుకుంటోందని, బయటవారిని స్థిర నివాసులుగా చేస్తూ ముస్లిం మెజారిటీని మైనారిటీగా మార్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. యుఎన్ భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయాలని, కశ్మీరీలకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలని షరీఫ్ డిమాండ్ చేశారు. ఈ తీర్మానాలను 1948లో యుఎన్ కమిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆమోదించింది. ఇవి కాశ్మీర్లో ఆయుధాల ఉపసంహరణ, ప్లెబిసైడ్ ద్వారా ప్రజల ఆకాంక్షలను నిర్ధారించాలని అప్పట్లో తీర్మానం చేశారు. తాజాగా షరీఫ్ వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు షరీఫ్ ఆరోపణలను భారత్ ఖండించింది. ఐక్యరాజ్య సమితి శాశ్వత మిషన్లో భారత్ ఫస్ట్ సెక్రటరీ భావికా మంగళానందన్ షరీఫ్ వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఇది ఎప్పటికీ మారదు. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలి. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం, భారత్పై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇక ఆమె పాకిస్తాన్ను సైనిక పాలనలో ఉన్న దేశం, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, అంతర్జాతీయ నేరాలకు కేంద్రంగా ఉన్న దేశమని విమర్శించారు. 2001లో భారత పార్లమెంటు దాడి, 2008 ముంబై ఉగ్రవాదులను ఆమె ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఉగ్రవాదంతో ఎలాంటి రాజీ ఒప్పందం ఉండదని, పాకిస్తాన్ దాడులకు తగిన పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్, పాక్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కశ్మీర్తో పాటు ఆర్టికల్ 370 రద్దుపై షరీఫ్ చేసిన వ్యాఖ్యలతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్తో దౌత్య సంబంధాలు తగ్గించడమే కాక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేసింది. ఇక భారత్పై హైకమిషన్ను పాకిస్తాన్ బహిష్కరించింది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం వంటి అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ లేవనెత్తినా ఇతర దేశాలు మద్దతు ఇవ్వలేదు. జమ్మూ కశ్మీర్ అంశం తన అంతర్గత విషయమని, దీనిపై ద్వైపాక్షిక చర్చలు మాత్రమే సాధ్యమని, మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. తాము 3 యుద్ధాల తర్వాత పాఠాలు నేర్చుకున్నామని, భారత్తో శాంతి కోరుకుంటున్నామని గతంలో చెప్పిన షరీఫ్ చర్చలు సాధ్యమవ్వాలంటే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందేనన్నారు. అయితే 2025 మేలో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శాంతి చర్చల ద్వారా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు షరీఫ్ ద్వంద్వ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని, ఒకవైపు శాంతి చర్చలకు పిలుపునిస్తూనే మరోవైపు కాశ్మీర్ అంశాన్ని రెచ్చగొట్టే విధంగా లేవనెత్తుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తూ వస్తోంది. ఆర్టికల్ 370 రద్దుతో దేశంలోని ఇతర ప్రాంతాలతో జమ్మూ కశ్మీర్ను సమానంగా చూసేలా జమ్మూ కశ్మీర్లో ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, శాంతిని పెంపొందించడానికి దోహదపడిందని భారత ప్రభుత్వం పేర్కొంది. జమ్మూ కశ్మీర్లో టూరిజం పెరిగిందని 2023లో G20 టూరిజం సమావేశం శ్రీనగర్లో జరిగింది. ఇది ఆ ప్రాంతంలో స్థిరత్వాన్ని సూచిస్తుందని భారత్ భావిస్తోంది. అయితే పాకిస్తాన్ సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, రాజౌరి, పూంచ్ ప్రాంతంలో ఇటీవల దాడులకు కారణమని భారత్ ఆరోపిస్తోంది. ఇక అంతర్జాతీయంగా ఆర్టికల్ 370 రద్దు గురించి పాకిస్తాన్ ప్రస్తావించినా థాయిలాండ్ లాంటి దేశాలు మాత్రం అది భారత్ అంతర్గత విషయమని పరిగణించాయి. ఇక పాకిస్తాన్కు మద్దతుగా చైనా కశ్మీర్లో ఉద్రిక్తతలపై ఆందోళనలు వ్యక్తం చేయగా భారత్ మాత్రం ఇది తమ వ్యక్తిగత అంశమని, ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకుంటామని తెలిపింది. తాజాగా షరీఫ్ చేసిన వ్యాఖ్యలు భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలకు అడ్డంకిగా మారాయి. ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో మాత్రమే సాధారణ పొరుగు సంబంధాలు సాధ్యమని భారత్ స్పష్టంగా తెలిపింది. 1999 లాహోర్ ఒప్పందం వంటి గత శాంతి ప్రయత్నాలను షరీఫ్ ప్రస్తావించినప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే చర్యలు ద్వైపాక్షిక చర్చలకు అడ్డంకిగా ఉన్నాయని భారత్ ఆరోపిస్తోంది.